ఉత్పాతములు వచ్చేందుకు ముందుగానే ఇది ఈ సమయంలో వస్తుందని తెలుసుకునే విధానాలు వేదాల్లో ఉన్నాయా? అది కూడా ఇప్పుడు చెప్పాను కదా, జ్యోతిష్ శాస్త్రంలో వాటిని చూపిస్తారు, తుఫాన్లు వర్షాలు అని. భూకంపాలను గురించి రాయరు. వాటికి కూడా కారణములు మనకి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో వరాహమిహిరుడు వారు బృహత్ సంహిత వాటిల్లో చక్కగా చెప్పారు. వారు ఏం చెప్పారు? దిశాందాహ అన్నారు. ఆ గుజరాత్ భూకంపం వచ్చినటువంటి సమయంలో రష్యన్ వాళ్ళు పేపర్లో ప్రకటన ఇచ్చారు, అకారణంగా భూమిలోంచి మంటలు బయలుదేరుతాయి అని. అది దిశాందాహ అంటే అర్థం. అకారణంగా భూకంపం రాబోయే ముందు ఆ భూమిలోంచి అప్రయత్నంగా మంటలు బయలుదేరుతూ ఉంటాయట. అవి చిన్నవో పెద్దవో అవన్నీ పరిశోధనలు చేయాలి, మనం ఎక్కడ చేయగలం? ఊరికే వాళ్ళు రాసిన విషయం చెప్పాను. ఇది దిశాందాహ. అట్లాగే ఈ కూపాదులు, నుజా మొదలైన వాటిల్లో నీరు అకస్మాత్తుగా రుచి రంగు మారిపోతుందట. అవి తీయగా ఉంటుండేటటువంటి నీళ్లు ఇవాళ నీళ్లు తోడి మళ్ళీ మామూలుగా తీసుకొస్తే ఏదో రంగు మారినట్టు, వాటి యొక్క రుచి చేదు రకంగా ఉన్నట్టుగా వస్తుందట. అట్లా 1-2 స్థలాల్లో వచ్చాయి అని చెప్పి నేను విన్నాను. ఈ విధంగా ఇవి చెబుతూ అమావాస్య వెళ్ళినటువంటి విధి నాడు చంద్రదర్శనం అని చేస్తాం మనం. బాగా లోకంలో ప్రతీతిగా ఉన్న విషయం, కొత్త చంద్రుడు వచ్చాడు అని. ఇది 1000 మాసాలు అయితే సహస్ర చంద్ర దర్శన శాంతి అని కూడా చెప్పారు. 1000 మాసాలు అయితే వస్తుంది, అది సహస్ర చంద్రులు అయ్యారు అని. సరే, దాని మీద మళ్ళీ అదో ఫిలాసఫీ, అక్కడ పెద్ద విచారణ ఉంది. సరే, విషయాంతరంలో కొద్దు. ఇది మొత్తం మీద గాలి యొక్క వైపరీత్యము వలన తుఫాన్లు వచ్చినా, గాలివానలు పెద్దగా వచ్చి ఎంత వర్షం కురిసినా, మీకు ఇంతంత ధారలు వర్షాలు పడినా ఇళ్ళు గోడలు పడిపోవలసిన పరిస్థితి లేదు, ఇంటి మీద పెక్కులు ఎగిరిపోవలసిన పరిస్థితి లేదు, రేకులు ఎగిరిపోవలసిన పరిస్థితి లేదు. ఇది వాయువు తోడైనప్పుడే ఇది జరుగుతున్నది. టీవీల్లో కూడా మొన్న తుఫాన్లు చూపించినప్పుడు ఆ రేకులు అలా ఎగిరిపోతూ ఉన్నాయి. మరి గాలే కదా, అది గోడ పడిపోయింది, గాలే కదా, లేకపోతే ఎందుకు పడుతుంది? ఈ రకంగా పరిశీలించినప్పుడు వాయుమూలకము అని ఉత్పాతములకు ప్రధానభూతమైన అంశం. వీటిని గుర్తించేటటువంటి ఉపాయాల్లో ఇప్పుడు చెబుతున్నది చంద్రుడు. ఆ చంద్రుడు ఆకాశం మీద జ్యోతిశాస్త్ర ప్రకారం అర్ధచంద్రాకారం, అదే అర్ధచంద్రాకారం రేఖామాత్రంగా ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు ఇది ఇట్లా ఒక శృంగం పైకి ఉండడం, అది దక్షిణ దిక్కో ఉత్తర దిక్కో ఏదో ఒకటి అవుతుంది. ఒకప్పుడు ఇట్లా ఉదయిస్తాడు, ఒకప్పుడు సమానంగా ఉదయిస్తాడు. సమానంగా ఉదయించినప్పుడు ఇప్పుడు ఉత్పాతాలు రావు. ఈ శృంగములు పెరిగి ఇటుగాని అటుగాని ఇలా వచ్చినటువంటిప్పుడు, లేదా సమశృంగంలో ఉన్నప్పుడు కానీ ఒక శృంగము ఇలా నాగలిలాగా ఇట్లా పరుచుకుంటుందట. నాగలినే ఉదాహరణ ఇచ్చారు. నాగలి యొక్క కర్ర ఎట్లా ఉంటుంది? ములికి లోపలికి ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటిది ఎడ్ల మీద ఆనాలు కనుకో, దుమ్నపేతుల మీద ఆనాలు కనుకో ఈ ఆకారంగా వస్తుంది. ఇలా ఉంటుండేటటువంటి శృంగము ఇట్లా మారుతుంది. ఈ మారిన ప్రదేశంగా ఎంత దేశంలో కనపడిందో అంత మేర భూకంపం వస్తుంది అని అర్థం ఆ 15 రోజుల్లో. ఇది పాడ్యమి నాడు చూడమన్నారు. పాడ్యమి నాడు మనం చూడడానికి దృష్టికి గోచరించడు, యంత్రముల ద్వారా చూడండి అని అది కూడా వారే చెప్పారు. ఇది చూస్తే ఎంత మేర కనపడిందో అంత మేర మీరు శాంతులు చేసుకోండి. అది అలా వచ్చిన తరువాత కూడా 1-2 రోజులలో సువృష్టి కురిస్తే, అంటే ఈ తుఫాన్లు కానీ విభత్సాలు కానీ లేకుండా జాగ్రత్త సమయమైనటువంటి వర్షం కురిస్తే ఈ దోషం పోతుందిట, మనమేం శాంతి చేయక్కర్లేదు. ఇప్పుడు ఇలా వచ్చి ఆ 1-2 రోజుల్లో దానికి కావలసిన సమయంలో వర్షం కురవకపోతే ఇది కనపడిన ప్రదేశం ఎంత మేర ఉన్నదో అంత మేర ఏదో భూమి యొక్క చలనమో లేకపోతే ఈ రకమైనటువంటి ఉత్పాతాలు వస్తాయి అని అన్నారు. వస్తే వాటికి శాంతి ఏది అని మళ్ళీ ప్రశ్న ఉండాలి కదా, మరి అది చెప్పాలి. తుఫాను వస్తుందేమోనని వాతావరణ సూచన కేంద్రం వారు చెప్పవచ్చు, కానీ శాంతి ఏది అనేది చెప్పే అవకాశం మాత్రం అది వేదాలే చెప్పాలి. వాటిల్లో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఈశ్వరాలయాలు ఆ ప్రదేశంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి గోవులను తీసుకువెళ్ళి అక్కడ నేలంతా బురద అయిపోయేటట్టుగా ఆ పాలను పితికేసేయండి. కాంపౌండ్లోనే, దేవుడికి అభిషేకం దాకా కూడా చెప్పలేదు. గోవుల్ని మేకల మంద కట్టినట్టుగా గోవుల్ని నిండా కట్టేయడం, వాటిని ఎన్ని పాలు వస్తాయో అన్ని పాలు నేల మీదకి పితికేయడం. ఎన్ని దేవాలయాలు ఈశ్వరుడు ఉన్నాయో ఆ ఈశ్వరాలయాల్లో ఈ పని చేస్తే శాంతిస్తుంది అని చెప్పారు. ఒక ఉపాయం అంటే ఆ పాలు భూమిలోకి వెళ్ళాలి, వెళ్ళిపోతే ఆ భూమి యొక్క కంపం రాదు. ఆ లోపల ఉంటూ ఉండేటటువంటి వాయువు ఎక్కడ సంచరించదలుచుకున్నాడో ఆయన
ఈ ఈశ్వరాలయాల్లో పితికితేనే వస్తుంది ఆ శాంతి. మళ్ళీ విష్ణువాలయము దేవి ఆలయము అంటే లాభం లేదు. లేదా ఇంకొకటి చెప్పారు ఉపాయం. ఇప్పుడు దేవాలయాలు ఈశ్వరాలయాలైనా విష్ణువాలయాలైనా మట్టి కనపడకుండా రాళ్లతోటి రప్పలతోటి లేదా సిమెంట్ చేసేసి పూడి చేస్తున్నారు. పూడి చేస్తే ఇవి చేసిన వల్ల ప్రయోజనం ఉంది, తుమ్మకాలంలోకి పోతాయి తప్పిస్తే ఆలయ భూమి అనేటటువంటిది ఎక్కడ తడవదు ఇప్పుడున్న వాతావరణం చూస్తే. ఇక రెండవ కల్పం ఏం చెప్పారు? కోటి గాయత్రి హోమం చేయమన్నారు. అన్ని ఉత్పాతాలకు కూడా కోటి గాయత్రి హోమం శాంతినిస్తుంది అని. అది శాంతినిస్తుంది. అది చేస్తే ఇదే కాదు, సర్వ ఉత్పాతములు శాంతిస్తాయి అని చెప్పారు. సర్వోత్పాత శాంతికి ఆ రకమైనటువంటి శాంతులను చేసుకునేవారు మహారాజులు పూర్వం చేసేవారు. ఈ కోటి గాయత్రి హోమానికి ఎంతమంది ఋత్విక్కులు ఉండాలో, ఎన్ని రోజులలో చేయాలో ఇవి కూడా వివరణ ఇచ్చారు. కనుక ఈ వాయు ఉత్పాత శాంతికి ప్రత్యక్షంగా కలిగిన ఉదాహరణ కాకినాడ దగ్గరలో తుఫాన్ వచ్చింది సముద్రంలో. వచ్చేటప్పటికి ఆ సమయంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ ఉన్నారు. ఏమయ్యా హోమాలు చేయండి అని వారు ఏవో చెప్పి హోమాలు చేయించారు. తెల్లవారితే ఈ తుఫాను గట్టుకి తాకి కాకినాడ నుంచి మద్రాసు వరకు కూడా సముద్ర తీరం ఖాళీ చేయించి చాలా ప్రశాంతిగా ఉండాలి అని వీళ్ళు చాలా శ్రమపడ్డారు. అయితే ఈ హోమం చేశారు వారు. దీనివల్లే అది జరిగిందా లేదా జరగవలసిన దైవంగా జరిగిందా అని లోకంలో ప్రశ్నిస్తే మేం చెప్పేది ఏం చెబుతాం? శాస్త్రంలో చూసాం కనుక హోమం వల్ల జరిగింది ఏం చెబుతాం. తెల్లవారేటప్పటికి అది వెళ్ళి బంగాళాదేశ్ని కొట్టేసింది తప్పిస్తే ఇండియాలో ఇక్కడెక్కడ ఒక చెట్టు కూడా వెరగలేదు, సముద్రపు అలా పైకి రాలేదు. మరి ఈ శాంతి చేస్తే అక్కడ దోషం పోతుంది అని ఉన్నది కదా. మొత్తం మీద ఈ కాకినాడ నుంచి మద్రాసు వరకు ఉండే సముద్ర తీరం అంతా ప్రశాంతంగా ఉన్నది. అయితే ఈ ముక్క చెప్పినప్పుడు ఒక వ్యక్తి నన్ను అడిగారు, మన దేశం సుభిక్షంగా ఉంటే సరిపోయిందా, బంగ్లాదేశ్ని కొట్టేస్తే వాళ్ళు మాత్రం మనుషులు కారా అని. వాళ్ళని శాంతి చేసుకోమనండి. సముద్ర మధ్యంలోనే అణిగిపోతుంది. సముద్ర మధ్యంలోనే అణిగిపోయిన తుఫాన్లు ఉన్నాయా లేవా? ఏమి అక్కడ చేసుకోవాలి. అందులో చెప్పిన దాన్ని కాదనడం కోసం మనం ప్రయత్నం చేయడం కంటే దాన్ని అవుననడం కోసం ప్రయత్నం చేసే ఉద్దేశం ఉంటే చాలా మంచిది. ఇట్లా కొన్ని శాంతులు చెప్పడం ద్వారా ఈ తుఫాన్లను వీటిని కూడా అరికట్టవచ్చు అని చెప్పారు. ఈ శాంతి ద్వారానే అవ్వాలి తప్ప ఇప్పుడు ఒకవేళ మీరు కాకినాడ నుంచి మద్రాసు వరకు కూడా సముద్ర తీరంలో ఖాళీ చేయించామన్నారు, బాగుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఈ శృంగం నాగలి చాలులా వంగింది అని అన్నాను చూసారా, ఈ వంగినటువంటి శృంగం ఎంత మేర కనబడుతుంది దేశం మీద, ఇంత మేర భూకంపం వస్తుంది అనేటువంటి సూచన చేశాం, తెలిసింది, పట్టుకున్నాం. ఇప్పుడు దానికి శాంతి చేయాలంటే జనాన్నంతని తరలించేటటువంటి ప్రయత్నం ఒకవేళ మీరు చేసినా భూకంపం వల్ల వచ్చేటటువంటి ఉత్పాతం, కొంపలు కూలిపోవడం వగైరాలు మానలేం కదా. ఈ శాంతిని చేస్తే అవేవి అక్కర్లేకుండా ఎక్కడవారు అక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు. వీలున్నంత తొందరలో ప్రారంభం చేసి ఆ అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే లోపులో ఎంత తొందరగా వీలైతే ఏ దశమి నాటికో పూర్తయ్యేటట్టుగా ఆ చెప్పబడిన ఋత్విక్కులతో ఆ శాంతులు చేసుకున్నట్లయితే ఉత్పాద శాంతులని ఇట్లా వాటికి చాలా చెప్పారు అక్కడ. ఈ భూమికంపానికి కానీ ఇట్లా వాయువు వచ్చి వేగంతో ఇళ్లను కూల్చేటటువంటి వాటికి కానీ ఇలాంటి ఉత్పాతములకన్నింటికీ వాటిల్లో చక్కగా శాంతులు చెప్పారు. అయితే విశేషం ఏమిటంటే ముందు ఆ ఉత్పాతముల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ ఉత్పాతంలో ఇది వీరు చెప్పిన ఉత్పాతాలలో దేంట్లో చేరుతుంది అనేది తెలియాలి. తెలిసిన తర్వాత శాంతి చేసుకోవాలి. ఇవన్నీ కష్టమవుతాయి అని చెప్పి చివరికి వారు చెప్పినటువంటి మాట ఏమిటి, సర్వోత్పాత శాంతి కోసం కోటి హోమం చేయండి, కోటి గాయత్రి హోమము అన్నారు. ఇలాంటివన్నీ లేకపోలేదు. అసలు వాటి గ్రంథాల్లో పరిశ్రమ మేము ఎంతవరకు చేస్తున్నాం, మేం పరిశ్రమ చేసిన దాన్ని లోకం ఎంతవరకు వినియోగం చేసుకుంటోంది, ఈ రెండూ కలిపితే కానీ ప్రయోజనం లేదు. వీటికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అంతెందుకండి బ్రహ్మగారికి ఇవ్వడం అని ప్రశ్నించేవాళ్ళు బయలుదేరితే వారు ఇవ్వమని చెప్పి అర్ధరాజ్యం దానం చేయమన్నాడు అర్ధర్యుడికి ఒకడికేని. దశరథుడు ఆ అశ్వమేధయాగం చేసినప్పుడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఋతుకులకు ఇచ్చేశారట. ఇస్తే ఈ దిక్కులను మేమేం పరిపాలించుకుంటామయ్యా, మాకు పరిపాలన మా అధికారం కాదు, నీ దగ్గరే ఉండాలి, కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మాకేదో కొంత ద్రవ్యం ఇయ్యి అని చెప్పి అప్పుడు మళ్ళీ రాజుగారికి ఇస్తారట. ఇస్తే ఆ రాజ్యం ఆయనకి మిగులుతుంది. మిగిలినటువంటి వ్యవహారంలో ఈ డబ్బులు వెళ్ళి పట్టుకెడతారు. మరి అర్ధరాజ్యాలు ఇవ్వాలి, దిక్కులు ఇవ్వాలి అనేటటువంటి దక్షిణలు శాస్త్రాల్లో విధిస్తే
ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మామూలుగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా అధ్వర్యో వరంతే దదామి, బ్రహ్మన్ను వరంతే దదామి అని ఇస్తారు. వరం ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలి? వరం అంటే ఏమిటి అసలు? అంటే చక్కనైన పాలిచ్చే గోవు, లేదా బలంగా ఉంటుండే వృషభం అని ఇట్లా పేర్లు పెట్టి చెప్తారు. వీటన్నింటికీ వరం అంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇందులో. ఇవాళ చక్కని ఓ గోవుని మీరు ఇంట్లో బారసాలు చేసుకుని గోవుని ఇవ్వాలి, లేదా ఇంకోటి చేసుకుని గోవుని హోమం దగ్గర వచ్చినప్పుడల్లా హోమానికి బ్రహ్మను వరంతే దదామి అని ఉంటుంది. ఏ చిన్న హోమం అయినా సరే ఓ గోవుని ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వగలరా? పోని. అందుచేత వాళ్ళని సంతోషపరిచేటట్లుగా దక్షిణలు ఇచ్చి ఆ యజ్ఞాలు, ఆ శాంతి హోమాలు కనుక జరిపించినట్లయితే పరిపూర్ణంగా ఈ ఉత్పాతాలను మనం అరికట్టుకోగలిగిన స్థితి ఉన్నది. పూర్వం రాజులు అట్లా చేసేవారు. బాగా ప్రాచీన కాలంలో గడితే ఈ తుఫాన్లు ఇవి లేవు, వర్షాలు పట్టేవి, ముసురు పట్టేది అనేవారు. సూర్యుడు కనపడకుండా 4-5 రోజులు 5 రోజులు సూర్యుడిని చూస్తే కానీ భోజనం చెయ్యము అనేటటువంటి నియమాలు కలిగిన వాళ్ళు అంత సాయంకాలం అయ్యాక అంత పిండి తిని అస్తమయం అయ్యాక ఉపవాసం ఉండకూడదని ఇట్లా సంటాలు పడి ఉండేవారు. అంతే తప్పిస్తే ఈ తుఫాన్లు, భూకంపాలు, ఈ రకమైనటువంటి ప్రమాదాలు ఎప్పుడో కానీ వచ్చేటటువంటివి కావు. వస్తే ఒకవేళ వాటికి ఆ పురోహితులు శాంతి చేసేటటువంటి వారు. చేసినందువల్ల ఉత్పాతాలు పోయి క్షేమంగా ఉండేవారు. మనకి ఇవాళ రోజు పరిస్థితి ఏమిటి అంటే వైదిక ధర్మానికి సంబంధించిన జ్ఞానమే లుప్తమవుతోంది. ఆ జ్ఞానాన్ని తీసుకుని పరిపాలించేటటువంటి పరిపాలకులు కనబడటం లేదు. దాంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా అనుభవిస్తున్నాం ఈ కాలంలో. మీ మట్టుకి మీ వయసు చాలా చిన్నదే అయి ఉండొచ్చు. మీ చిన్న వయస్సులో ఇన్ని ఉత్పాతాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రతి ఏటా ఉత్పాతములే వస్తున్నాయే. వీటికి యజ్ఞాదులు సక్రమంగా సాగకపోవడం ఒకటి కారణం. యజ్ఞానికి ప్రధాన దేవత అంటే ఎవరితో ప్రారంభిస్తాము అని అంటే వాయువుతో ప్రారంభిస్తారు. వాతాద్వాధ్వర్యర్యజ్ఞం ప్రయుంక్తే అని. కాబట్టి ఆ వాయువుతోటే మళ్ళీ పూర్తి చేస్తారు అని యజ్ఞంలో ప్రక్రియలో మొదటి మంత్రము చివరి మంత్రము. ఆ చివరిని చేసేటప్పుడు వాతే స్వాహ అని వాయువు ఎందే హోమం చేస్తున్నాము అని అంటారు. అంటే ఆ వాయువు ఆ యజ్ఞముల ద్వారా సంతుష్టిపడి మనకి ఉత్పాతములను చేయకుండా ఇది జాగ్రత్తగా సాగినట్లయితే ఆ వాయువు ద్వారానే వచ్చేటటువంటి ఉత్పాతములు అన్నీ సమకూరుతాయి, అన్నీ శాంతి పొందుతాయి. ఆ యజ్ఞాదులు సక్రమంగా పూర్తిగా ఎక్కువగా జరగకపోవటం వలన ఈ వాయు ప్రకోపంతో మీరు భూకంపం అనండి, తుఫాను వాయువు అనండి, ఏదైనా కానీ పంచభూతాల్లో ఏదైనా వాయువు చేతనే. ఇప్పుడు చెప్పాను కదా, భూమి కదలాలంటే వాయువు యొక్క సంచారణం. అగ్ని మండితే అక్కడే తగలబెడుతుంది, పక్క చెట్టును తగలబెట్టవలసిన పని లేదు. గాలి తగిలేటప్పటికి అటు కూడా పెడుతోంది. అంటే అగ్నిత్పాతం కూడా వాయువుకు సంబంధించినటువంటిదే అవుతోంది, భూమి అవుతోంది. జలోత్పాతం కూడా వాయువు యొక్క ఒత్తిడి వల్లనే జలములు కిందకి ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పదార్థాన్ని నొక్కేస్తే ఏమవుతుంది? కిందకి ఎక్కడ చోటు ఉందో అక్కడికి జలుకుంటుంది, పైకి ఎక్కదు కదా. ఆ ఎక్కడంలో ఈ వాయువు యొక్క ఒత్తిడి ఏదైతే ఉన్నదో దానివల్ల జలోత్పాతాలు కూడా సంభవిస్తున్నాయి. ఆకాశం వల్ల ఉత్పాతములు అనేటటువంటివి ఆకాశం ఉండవు అనుకోండి సామాన్యంగాను. ఆకాశ శాంతి ఏం లేదు అందులో. అంతరిక్షానికి మాత్రం శాంతి. అంతరిక్షం కూడా ఒక లోకము అనేటటువంటిది మన యొక్క వాంగ్మయంలో ప్రత్యేకత కలిగినటువంటిది. అంతరిక్షం అంటే శూన్యమే అని వాళ్ళు భావిస్తారు. శూన్యం కాదు, ఇక్కడ కూడా ఒక లోకం ఉన్నది, ఇక్కడ కూడా కొన్ని ప్రాణులు ఉంటాయి అని ఇట్లా వాటి యొక్క వ్యవహారం వర్ణిస్తారు. కనుక వాయువు అనేది ఉత్పాతములకు కారణం ప్రకోపించినప్పుడు. అది ప్రకోపించకుండా ఉండవలను అని అంటే ఈ రకమైన శాంతులను చేసుకోవలసిన అవసరం ఇవాల్టి కాలంలో ఎక్కువగా ఉన్నది. యజ్ఞాలు అట్టే జరగకపోవటం